మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని వైసీపీ సిటీ మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ భరత్రామ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే వాసు ఇటీవలి మాజీ ఎంపీ భరత్రామ్ కు 2 ఆడపిల్లలున్నారని, తనకు కుమారుడు ఉన్నారని, నా పరిధి దాటితే ఏమవుతుందంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టారు. గతంలో దిశ యాప్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన ప్రస్తుత హోంమంత్రి అనిత ఇప్పుడు తమ యాప్ కాపీ కొట్టిపెట్టి శక్తి యాప్కి భజన చేయడం ప్రజలు గమనిస్తున్నారని ఆమె విమర్శించారు. మహిళల మీద మాట్లాడడం అస్సలు బాగాలేదు. ఎందుకంటే ఈ మహిళల మీద గౌరవం లేని ప్రతి ఒక్కరిని కూడా ఒకసారి విమర్శించారు. ఇప్పుడు కూడా ఫోటోలో ఎవరో సరదాగా ఏమంటారు, ఎమ్మెల్యే గారితో కాబోయే మధ్య పెట్టారు. ఇంకా విమర్శలు మొదలెట్టారు. అంత పేటీఎం గానే 10వ తరగతి చదువుతున్న చిన్నపిల్లవాడు. నేను లాస్ట్ టైం కూడా చెప్పా, ఆడు మగడు, నీకు 2 ఆడపిల్లలు, నా పరిధి దాటితే ఏంటి పరిస్థితి? కానీ నేను దాటట్లా. ఎందుకంటే నా పెంపకం అలాంటి. నా పరిధి దాటేటంటే ఏంటి? పరిధి దాటడం ఏంటి? అది నాకున్నది కొడుకు మగాడు, నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నా పరిధి దాటడం అంటే ఏంటి? నాకు అర్థం కాదు. ఏంటి అహంకారం? ఏంటి ఈ మాట తీరు? నువ్వు మహిళలకి ఆడపిల్లలకి ఇచ్చే గౌరవం ఎదురా? ఏం చేస్తావు చెప్పమ్మా. నేను పరిధి దాటట్లేదు. నువ్వు ఇలా దినోత్సవం ముందు రోజు మాట్లాడిన మాట ఇది. ముందు రోజు మాట్లాడింది. నాకు కూడా మా కార్యకర్తలు పంపిస్తే నేను చూశాను. అండ్ ఇలా మాట్లాడుతున్నారు, చాలా బాధ అనిపిస్తుంది. నేను అడుగుతున్నా, మీ అబ్బాయి గురించి ఏ పేటీఎం గారు మాట్లాడాడు? తీసుకురండి, నేనే జోడించి కొడతా. ఎవరు మాట్లాడు మీ అబ్బాయి గురించి? నీకు నువ్వే సెల్ఫ్ పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నావు. మా అబ్బాయి మంత్రి అని ఇచ్చుకుంటున్నావు, తప్పేం లేదు, ఇచ్చుకోండి. మీ అబ్బాయి గురించి, నీ కుటుంబం గురించి ఎవరు వచ్చారయ్యా? మీ అబ్బాయి గురించి, చిన్నపిల్లల గురించి మాట్లాడేదానికి ఎవరుంటారు? ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు నువ్వు ఏదైనా కామెంట్లోనే చూపించు, అతను మనమే పట్టుకుందాం, నేనే పట్టుకుంటాను. ఎవరు మాట్లాడాడు? ఎంత అహంకార పూరితమైన మాటలు కనబడతా ఉన్నాయంటే, నా పరిధి దాటితే ఏంటి? పరిధి దాటింది గతంలో చెప్పాను. ఏంటి పరిధి దాటింది? ఏదో ప్రజలు కూడా ఒక్కసారి గమనించాలి. ఇలాంటి 3rd గ్రేడ్ పర్సన్ ని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం అనేది ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. నేను ఎమ్మెల్యే గారు మాట్లాడే మాటలు మీరు విన్నారు. ఒక పసిపిల్లల్ని కూడా నాకున్నది కొడుకు, నీకున్నది 2 ఆడపిల్లైనా ఆయన విమర్శిస్తున్నారు. ఆడపిల్లలు అయితే విమర్శించాలి. అలాగా ఆయన కనీసం మహిళ పట్ల ఏమైనా గౌరవం ఉందా? మరి ఆయన అన్నాడు మేము పరిధి దాటితే అని. మరి ఆ పరిధి ఆయన కాదు, మేము దాటగలం. మా పరిధి దాటితే మేము మాట్లాడగలం. కానీ మాకున్న గౌరవం మేము ఎవరిని విమర్శించం. ఎందుకంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు నేర్పిన విధానం మేము నడుస్తాం. మేము ఇప్పుడు మీరు అన్నట్టు మేము కూడా పరిధి దాటలేం కదా. ఒక పసిపిల్లల్ని విమర్శిస్తున్నారు.